నేను ఒంటరి మహిళని. నాకంటే ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిల్ లేదు. మా పెనుండి చచ్చిపోయి 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు. నాకు తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాని పడులు ఇచ్చారు. నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నాకు ఇల్లు లేదు, నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసుకుపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందినవి. నాకు నేను చూసుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను షాపు పోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు. నేను చంపాయిలా. నాకేమీ లేదు. నాకు ఏం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా బార్డర్ శివాజీనగరం మా దర్శే మాది. మా వాడు శివాజీనగరానికి వచ్చింది. ఆడి పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న? దర్చిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసుకుపోయేవాళ్ళు లేరు. ఒక ఎవరో నా పోయిటామా బండి వేసుకొని పోతుంది. అమ్మమ్మ నేను వస్తానన్న. రాయింటే అన్నది, తీసుకుపోయింది, ఇప్పించింది, వచ్చా. అంతా ఆయన సెలవే. నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరం వెయ్యాలా. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. ఆయన నీడ మేము ఉండాలా. ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వ? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు, ఏడా ఉంచరు. అట్టాడు మంచి మనసు ఉండోడు ఎవరికి పుడతాడు? ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం అంత దైవానికి దేవగలదు. ఇంకా చాలు. అంతకన్నా సంతోషం ఏం కావాలి. ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏం వద్దు అయ్యా. నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు స్థలం మంచి చోట ఇవ్వాల. నాకు గట్ల ఏ జగన్ వారంట్లు ఉంటేనే మేము గెట్టెక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టెక్కలేము. దర్శలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు. తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు చెప్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జై జగన్ 170 రావాలా. వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలవడు? గెలుపుతుడు అంటాడు నా కొడుకు నన్ను. నీకు జగనే కావాలా. టీవీ కాంచి లేచి రావు. నీకు సాక్షే కావాలా. నువ్వు ఆయన్నే చూడాలా అంటాడు మా కొడుకు నన్ను. నాకు చాలు. జై జగను. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఓమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ. మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ కొంటగా. నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ వేస్తావు. నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన ఫోటో నా ఫోటో పేంగస్తారా నాకు? నీ ఫోటోలు మా ఇంటో ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా కాదారా. మా ఇంటి ఎన్నుండి జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంటి ఒక ఆమె యాదవలం అద్దెకు ఉంటుంది. ఆమె పెట్టుకొని మనసొప్పక వెంకాయమ్మ ఫోటో, శివప్రసాద్ రెడ్డి ఫోటో, మరి సిద్ధా ఫోటో, నీ ఫోటో, నువ్వు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకిస్తే నా ఇంటే పెట్టుకున్నా. లేచి నిన్నే నేను చూసేది. ఎవరు చూడండి. నీ తర్వాత ఎవరైనా చూసేది. వెంకయ్యమ్మ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద. కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు. హలో
అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి. అన్నా జగన్ అన్న ఎక్కడన్నా కనిపిస్తున్నానా? అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న, బసిరెడ్డిపల్లి గ్రామం. అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ 4,000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే. అన్నా ఇంకోటన్నా, పరిపాలన అంటే ఏంటో 2 ఎగ్జాంపుల్ చెప్తా అన్నా. నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు పల్లెటూర్లకు పరిపాలన తీసుకొచ్చింది ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే. ఎందుకంటారా, నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, టీసీ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రోజు కానీ ఈ ఇయర్ వచ్చేసరికి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూర్లకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వాళ్ళే సాధ్యమవుతుంది. ఇంకోటన్నా, మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న. ఒకటన్నా, గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దొంగలందరూ కూడా భయపడి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్న. కానీ మొన్న 1వ తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను. 4 ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున, అది మా పంచాయతీలో. ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1, 2వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మొత్తం ఆ 3 days చూశారన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే, దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే నెక్స్ట్. ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈరోజు జనం ఎంత చీకొడుతున్నారనేటటువంటిది చూడాలి. చాలా సంతోషం, మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అక్క ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగళ సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి, మళ్ళీ మన జగన్ అన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి ఎంత అవస్థ పెడుతున్నాడో ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టరా? వాడికి మనం చూస్తే అంతలా కొట్టరా? వాడికి ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె, మేము నడిచిపోలేకపోతున్నాం అయ్యా. ఇది ఈ ముసలా ఉంది. ఈ ముసలాకి ఏమి లేదయ్యా. కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. మేము రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏమొక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఏమొక మాత్రం సాయం చేయాలి. శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. జై జగను, జై జగను, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలని చంద్రబాబు తీసేసుకున్నాడా? అంతకుముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా? అంతకుముందు సినిమా షూటింగ్ కోసం, ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా? ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు, ప్రాణం పోసేవాడు మన జగన్ అన్న. అందరూ ఇంకా ఎవరైనా మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెవరైనా చీటీలు కూడా రాసి బాక్సులు ఉన్నాయమ్మా, సూచనలు పెట్టాము, అందులో మీ అభిప్రాయాలు రాస్తే జగనన్న గారికి చేరుతాయి. అవి కూడా రాసి పెట్టొచ్చు, అదిగో కార్డుల మీద రాసి పెట్టొచ్చు అన్న. ఇంకా ముగించు. ఆ చివరిలో ఆ సెక్షన్ లో అక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి మైక్ ఇవ్వండి. ఆ చివరి మైక్ ఇవ్వండి.